నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. దేశ సమగ్రత సమైక్యతే జనసేన పార్టీ ఆత్మ అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. సేన ప్రస్థానం జనసేన జాతీయ సమైక్యత కోసం అనే పేరుతో ఢిల్లీలో ఒక సమావేశాన్ని కూడా ఆ పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై అనేక విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా రాష్ట్రాన్ని విభజించిన తీరు బాగాలేదు, ఇప్పటికీ కూడా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా అనేక సమస్యలు ఉన్నాయి, దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ కొన్ని విమర్శలు చేశారు. ముందుగా ఆ బయట ప్లే చేయండి. ఉంచుతాం అనేక మార్లు చెప్పాను. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా, దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధాన అంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. చాలా పవన్ కళ్యాణ్ విమర్శలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఒక తోలుబొమ్మ, బీజేపీ ఎలా ఆడమంటే అలా ఆడతాడు, ఇది సినిమా కాదు అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు మహేష్ కుమార్ గౌడ్. అంటే పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ, బీజేపీ ఏ మాటలు పలుకుమంటే ఆ మాటలు పలుకుతా ఉన్నాడు. ఎంత కష్టపడితే, ఎందరు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందో ఆ సినిమా నటుడు తెలుసుకోవాలి. ఇదేం సినిమా కాదు, విచ్చలుడిగా ఇష్టారాజ్యంగా తెలంగాణ గురించి మాట్లాడతానంటే సినిమా డైలాగులు కాదు నువ్వు మాట్లాడుతున్నది. తెలంగాణ చాలా ఏళ్ల తర్వాత కళ సాకారమైంది సోనియా గాంధీ దయ వల్ల. వచ్చిన తెలంగాణని 13 ఏళ్లుగా మేము జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే బీజేపీని ఇక్కడేదో తీసుకురావాలని ఒక చెడ్డ తలంపుతో వారు పలికే పలుకులు నువ్వు పలుకుతా ఉన్నావు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ, బీజేపీ రైట్. మరో అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు సార్. అంటే భారత్ జోడో యాత్ర అంటూ రాహుల్ గాంధీ దేశం అంతా తిరగొచ్చు కానీ నన్ను తెలంగాణలో సభ పెట్టుకోనివ్వరా అంటూ కూడా క్వశ్చన్ చేశారు. సార్, దేశ రాజధానిలో జనసేన సమావేశం, మోదీపై ఒకవైపు ప్రశంసలు, మరోవైపు కాంగ్రెస్ పై విమర్శలు. జనసేన పార్టీ వ్యూహం ఏంటి సార్? అంటే మొదటిది, ఈ 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగిన తీరు గురించి మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అనవసరపు వైషమ్యాలు తీసుకురావడం అవసరమా? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా మీకు ఆంధ్ర, రాయలసీమ నుంచి వచ్చిన లక్షలాది మంది ఉన్నారు. వారు ప్రశాంతంగా ఉన్నారు, చాలా సమైక్యంగా ఉన్నారు. ఎక్కడా తెలంగాణ వారు, ఆంధ్ర, రాయలసీమ వారన్న భేదాభిప్రాయాలు లేవు. జీరో సార్. మీకు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇది మీకు ఉదాహరణే, మీరే అందుకు ఉదాహరణ కదా, ఇంకోరు ఎందుకు? సో కానీ ఎక్కడా ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల ఏమవుతుంది, అనవసరంగా మళ్ళీ తెలంగాణ వాదుల్లో ఒక రియాక్షన్ తప్పదు కదా. అంటే మనం ప్రొవోక్ చేయడమే కదా. దీనికి ఇంకొకటి, ఇది ఎంతకాలం ప్రొవోక్ చేస్తారు? నిజంగానే విభజన జరిగిన తీరు బాగలేదు కనుకనే ప్రతి ఒక్క ఇదే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీ, బీజేపీ అగ్రనేత, వెంకయ్య నాయుడు గారు, వీళ్ళందరూ డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా వచ్చింది. అదే విభజన జరిగిన తీరు వల్లనే కదా వచ్చింది. దాన్ని ఎందుకు అమలు చేయించుకోవడం లేదు? ఇదే పవన్ కళ్యాణ్ కాకినాడలో అమిత్ షాకు హిందీలో అర్థమవుతుందని చెప్పి మై హిందీ మే బోల్ రహావు అని కూడా అన్నారు కదా. మరి ఆ సింహగర్జనలు ఎక్కడ పోయాయి? ఆ ధర్మ పోరాటాలు ఏమయ్యాయి? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదు?
సో విభజన తీరు మరి సరిగా లేదు కనుకనే కదా విశాఖ రైల్వే జోన్ విభజన చట్టంలో చేర్చారు. మరి ఆ రైల్వే జోన్లో కేకే లైన్ ఆదాయం వచ్చేటువంటి కిరండాల్ కొరాపుట్ లైన్ లేకుండా ఇచ్చి ఆ లైన్ తీసుకెళ్లి ఒరిస్సాలోని రాయగఢ్కి ఇచ్చేస్తే ఆదాయం లేని విశాఖ రైల్వే జోన్ ఇస్తే ఎందుకు సింహగర్జనలు లేవు, ఎందుకు ధర్మ పోరాటాలు లేవు? విభజన జరిగిన తీరు వల్లే. దీనికి ఎవరన్నా తెలంగాణ వాళ్ళు అడ్డుపడ్డారా? కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందా? తెలంగాణ వాదులు అడ్డుపడ్డారా? తెలంగాణ వాదులకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు కదా. ఎవరు కాదన్నారు? ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ స్టీల్ను అన్యాయం చేయొద్దు అని కొట్లాడుతుంటే ప్రతిపక్షంలో ఉంటే పోరాటం, అధికారంలో ఉంటే వారిపైన చిత్కారం. సో ఇదెక్కడి రాజకీయం? దీనికి ఎవరు అడ్డం? తెలంగాణ వాదులు కూడా వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ మద్దతు ఇస్తామని కేటీఆర్ కూడా అన్నారు కదా. సో మీకు పెట్రోకెమికల్ రిఫైనరీ కాంప్లెక్స్ కాకినాడ వద్ద ఇది విభజన చట్టంలో ఉంది కదా, మరి ఎందుకు రాలేదు? వెనుకబడిన జిల్లాల మౌలిక వసతుల కొరకు విభజన చట్టంలో ఉంది కదా, జరిగిన తీరు బాగలేదనే కదా ఇవన్నీ ఇచ్చింది. మరి దాన్ని ఇప్పటి వరకు ఏమయ్యాయి? అనేక జాతీయ విద్యా సంస్థలు ఇచ్చారు విభజన తీరు బాగాలేదని. ఆ జాతీయ విద్యా సంస్థలు ఇవాళ దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఐటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఏఎం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న IIIT దేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ చేయడంలో ఎవరు ఆపారు? దీనికి ఎవరైనా ఆపారా? దీనికి ఎవరు తెలంగాణ అడ్డం వచ్చిందా? హైదరాబాద్లో లేని ఐఏఎం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కదా, అభ్యంతరమే ఉంది. సో విభజన చట్టంలో బాగాలేదనే కదా స్టీల్ ప్లాంట్ ఇచ్చింది. ఇప్పటికీ దిక్కులేదు కదా స్టీల్ ప్లాంట్. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇనాగ్రేషన్ రేపో మాపో అంటుంటారు కదా. ఇవన్నీ కూడా విభజన జరిగిన తీరు బాగలేదు కనుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రెవెన్యూ లోటు తీరుస్తామన్నారు. పోలవరం జాతీయ హోదా ఇచ్చి 100% పెట్టుకుంటామన్నారు. మరి పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? ఎవరు ఆపారు పూర్తి చేయడానికి? రాజధాని నిర్మాణాన్ని ఎవరు ఆపారు పూర్తి చేసుకోవడానికి? సో ఇన్ని రకాలుగా మీకు ఇవాళ మాట్లాడుతున్నప్పుడు అయ్యా విభజన బాగాలేదు నిజం, దానికి మద్దతు ఎందుకు ఇచ్చారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా విభజన జరిగిందా? సో పవన్ కళ్యాణ్ ఎవరిని అడగాలి? విభజన జరిపిన కాంగ్రెస్ నిలదీయాలి, కరెక్ట్. కానీ విభజనకు సహకరించిన బీజేపీని ఎందుకు నిలదీయరు? బీజేపీ సహకరించకుండానే ఈ రీతిలో విభజన జరిగిందా? విభజన జరిగిన తీరు బాగలేకపోతే దానికి మొదటి ముద్ద అక్యూజ్ నెంబర్ 1 A1 కాంగ్రెస్ అయితే A2 బీజేపీ కదా. ఎందుకంటే బీజేపీ ఇప్పటికీ మావలైన తెలంగాణ వచ్చింది. పెద్దమ్మనే కాదు చిన్నమ్మను గుర్తు పెట్టుకోండి, సుష్మా స్వరాజ్ అన్న మాటలు మర్చిపోయామా? సో మీరు బీజేపీని మరి ఎందుకు నిలదీయడం లేదు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ కు శిక్షణ చేశారు, బీజేపీ కూడా అంత వేశారు. మీరు దాన్ని పెంచారు. 1% ఓటింగ్ ఇచ్చారు బీజేపీకి కూడా. కాంగ్రెస్ కింద ఇచ్చారు, బీజేపీకి అంత ఇచ్చారు. మీరే కదా బీజేపీని అక్కడ చేర్చుకొని రాష్ట్రాన్ని ఇంత అడ్డగోలుగా చీల్చడంలో సహకరించిన భారతీయ జనతా పార్టీకి ఎందుకు మీరు తలకెత్తుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? సో బీజేపీని ప్రశ్నించకుండా కాంగ్రెస్నే ప్రశ్నిస్తే ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? అందువల్ల ఒకటి విభజన తీరు జరిగినందుకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఏ అంశమో అడగరు. 2 విభజన తీరు ఈ విధంగా జరగటానికి సహకరించిన భారతీయ జనతా పార్టీని ప్రశ్నించరు. ఇది మరి 3వది మళ్ళీ 12 ఏళ్ల తర్వాత గుర్తు చేస్తుంటారు. ఎందుకు? ఆ గాయం రగులుతూనే ఉండాలి, ఆ వైషమ్యాలు రగులుతూనే ఉండాలి. అప్పుడే కదా రాజకీయం మీకు ఉపయోగపడేది. సో ఇది అవసరమే. ఇది ఎందుకు? బీజేపీకి సంతృప్తి పరచడానికి కాదా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారు రాష్ట్ర విభజన గురించి 12 ఏళ్ల తర్వాత. సరిగ్గా మీకు మోడీ కూడా అదే అన్నాడు కదా, తల్లిని తీల్చి బిడ్డని తీసుకొచ్చారు అని. నిన్న కాక మొన్న తేజస్వి సూర్య అయితే భారత్ పాకిస్తాన్లతో పోల్చారు కదా. ఇంతకన్నా అన్యాయమైన పోలిక ఇంకేమైనా ఉంటుందా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇవాళ భారత్ పాకిస్తాన్ లాగా ఎల్ఓసి దగ్గర కొట్లాడుకుంటున్నాయా? ఏం పోలికది? ఏం కోదాడ జగ్గయ్యపేట నందిగామ దగ్గర ఏమైనా కొట్లాటలు అవుతున్నాయా? ఏం దేనికి? ఎందుకు ఎలా కంపేర్ చేస్తారు ఇండియా పాకిస్తాన్ అని? సో అంత అన్యాయంగా పోల్చిన బీజేపీనేమో ప్రశ్నించారు. ఎందుకంటారనే క్వశ్చన్. ఇక అసలు పొలిటికల్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలం ఉందా? 0. అయినా కాంగ్రెస్ పైన దాడి ఎందుకు? ఎవరి ప్రయోజనాలకు? రాజకీయ ప్రత్యర్థుల పైన దాడి చేస్తే అర్థం ఉంది. కానీ రాజకీయంగా ఏమీ లేని కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదే అటాక్ చేస్తున్నాడంటే
అది జనసేన టీడీపీ కూటమి ప్రయోజనాల కొరకు అని అనుకోగలమా? లేని కాంగ్రెస్ పైన యుద్ధం ఏంటి అంటే ఖచ్చితంగా మరి ఎవరి కొరకు చేస్తున్నారు? భారతదేశ వ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థి కనుక కాంగ్రెస్ దాడి చేస్తే బీజేపీ సంతోషిస్తుంది అనుకుందామంటే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ తెలుగు రాష్ట్రాలు దాటైతే భారీగా ఉండదు కదా. కొంత సౌత్ ఇండియన్ స్టేట్లో ఉండవచ్చు, ఢిల్లీలో అయితే ఉండదు, నార్త్లో అయితే అసలే ఉండదు కదా. మరి ఎవరి కొరకు అంటే తెలంగాణలో బీజేపీ ప్రయోజనాల కొరకే అంటున్నాడు అని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలో అవకాశం ఉందా లేదా? కానీ తెలంగాణ బీజేపీ ప్రయోజనాలకు ఇది ఉపయోగపడుతుందా? తెలంగాణ వాదాన్ని పదే పదే అవమానిస్తూ మాట్లాడితే జరిగిన తీరు బాగాలేదు అని ఇప్పుడు అంటే తెలంగాణ ఏర్పాటును ప్రశ్నిస్తుంటే తెలంగాణలో బీజేపీ ఏమని చెప్పుకొని ఎన్నికలకు వెళ్తుంది? కేవలం ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర రాయలసీమ ప్రాంత ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే దాని మించిన అమాయకత్వం బీజేపీకి ఇంకేముండదు. ఎందుకుండదు అంటే 2014లో తెలంగాణ వచ్చాక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ప్రాంత ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎవరు కోటేశారు? బీఆర్ఎస్ కోటేస్తున్నారు కదా, 100 సీట్లు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఓటేశారు? బీఆర్ఎస్కే ఓటేశారు కదా 2018లో, 2023లో కూడా. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఇంకా తెలంగాణలో వాళ్ళు భాగం కాదనుకొని వాళ్ళు అక్కడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అని ఆలోచిస్తే ఇక్కడ ఓటేస్తారని అనుకొని తెలంగాణ బీజేపీకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ ప్రాంత ప్రజల ఓటింగ్ తెచ్చడానికి రాష్ట్ర విభజన అంశాన్ని మళ్ళీ లేవనెత్తడం వల్ల ఏంటి ప్రయోజనం అనేది? అది ఎవరికి ప్రయోజనం? నా నమ్మకం ఏ పార్టీకి ప్రయోజనం ఉండదు. పైగా ప్రజల మధ్య అనవసరపు వైషమ్యాలు తీసుకొచ్చి తర్వాత తెలంగాణలో మీటింగ్ పెట్టుకోనివ్వలేదని ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ పోటీ చేసింది కదా జనసేన గతంలో. పోటీ చేసినప్పుడు ఇక మీటింగ్ పెట్టుకొని ఇవ్వబడిన క్వశ్చన్ ఎక్కడికి వస్తుంది? చంద్రబాబు నాయుడు రోడ్ షోలు చేయలేదా? కూకట్పల్లి 2018 మర్చిపోయామా? సో ఓపెన్గా కదా మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెట్టలేదా? అసలు వీకెండ్ అయితే ఇక్కడే ఉంటారు కదా. మరి ఇంకా రానివ్వకపోవడం ఎక్కడిది, పోనివ్వకపోవడం ఎక్కడిది? తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తే ఎలో చేయలేదని అసలు ఈ మాట ఎప్పుడైనా నిన్నారా మీరు? హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు చెప్పారు ఈ మాట. ఎందుకు చెప్పలే మరి? ఇవ్వకపోతే అప్పుడే చెప్పాలి కదా. ఇప్పటికి రమ్మనండి పవన్ కళ్యాణ్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి ఎవరు అభ్యంతరం చెప్తారో చూస్తాను. ఎందుకు అభ్యంతరం చెప్తారని? అమరవీరులకు శ్రద్ధాంజలి ఎవరైనా ఘటించవచ్చు. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తా అంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డు చెప్తుంది? అడ్డు చెప్తే ఎవరు ఉంటారు? సో తెలంగాణలో పోటీ చేసిన పార్టీ, తెలంగాణలో నివాసం ఉంటున్న నాయకులు తెలంగాణలో రానివ్వలేదు. జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కనుక ఆ రోజు శాంతి భద్రతల సమస్య రీత్యా కాదన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ నాయకులు మీటింగ్లు పెట్టుకుంటానంటే శాంతి భద్రత సమస్య పైన నిరాకరించిన సందర్భాలు లేవా? సో కదా చెప్పండి నాకు. సెక్షన్ 30 కూడా పెడుతూ మరి ఎందుకు మరి నిరాకరించిన సందర్భాలు చాలాసార్లు ఉంటాయి కదా. అయినా నీకు నిరాకరించి హైకోర్టు కూడా వెళ్ళారు కదా. మరి హైకోర్టు కూడా ఎందుకు చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ లాగా హైకోర్టు ఆలోచిస్తుందా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మీటింగ్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వనప్పుడు హైకోర్టు పోయి తెచ్చుకున్నారు కదా. హైకోర్టుకు లంచ్ మోషన్ మూవ్ చేశారు, హైకోర్టునో ఉన్నది కదా. ఇప్పటికైనా పోనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి మేము మీటింగ్ పెట్టుకుంటామని. కాదంటే హైకోర్టుకి వెళ్ళండి, కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళండి. ఎవరు అభ్యంతరం చెప్తారండి మీటింగ్లు పెట్టడానికి? మీటింగ్ పెట్టుకునేది ఒక రాజకీయ పార్టీకి ఉన్న హక్కు. దేశంలో ఎక్కడైనా మీటింగ్ పెట్టారు. కాక్రోజ్ జనతా పార్టీ పెట్టుకున్నప్పుడు జనసేన ఎందుకు అడ్డండి? సో ఆ పర్టికులర్ డే రోజు అప్పుడున్న సిచ్యువేషన్ రీత్యా అనవసరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ప్రభుత్వం ఆలోచించుకుండవచ్చు. దాన్ని కోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు అయితే కాంగ్రెస్ పార్టీ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు జడ్జిలు అయితే ఉండదు, వ్యవహరించారు కదా. మరి ఎందుకు అనుమతి ఇవ్వలేదు? పోనీయండి, జనసేనకు అనుమతి ఇవ్వని మీకు అనుమానం ఉందనుకోండి, భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టండి, దానికి పవన్ కళ్యాణ్ పిలవండి. ఎందుకు మరి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పిలవలేదు? బీజేపీ పిలిచారా? నాకు గుర్తున్నంత వరకు అయితే పిలిచినట్లేదు కదా. ఆ సభ ఓన్లీ బీజేపీదే కదా. ఎందుకు మరి? బీజేపీ మిత్రపక్షమే కదా. నాకు నిజంగా అర్థం కాదు, మిత్రపక్షం కదా. ఇప్పుడు తెలుగుదేశం తమిళనాడులో పోటీ చేస్తుందా? ఎందుకు పోయారు మరి చంద్రబాబు నాయుడు ప్రచారానికి? బీహార్లో టీడీపీ పోటీ చేస్తుందా? మరి లోకేష్ ఎందుకు వెళ్ళారు? సో మీరు నరేంద్ర మోడీ దేశ ప్రధాని, ఎన్డీఏ నాయకుడు, ఎన్డీఏ నాయకులే కదా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. పరేడ్ గ్రౌండ్ బీజేపీ మీటింగ్లో ఎన్డీఏ ప్రభుత్వం తరఫున కదా ఉపన్యాసం ఇచ్చింది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మిత్రపక్షాలు మీరు ఆహ్వానించలేదు? ఇక నుంచి నరేంద్ర మోడీ ఎప్పుడు తెలంగాణలో మాట్లాడినా నా రిక్వెస్ట్ అపీల్ ఏంటంటే బీజేపీ నాయకుడికి,
పెద్దల రామచంద్రరావు గారు ఫోన్ చేసి కూడా చెప్తాను. ఎప్పుడు మీరు బీజేపీ మీటింగ్ పెట్టినా కంపల్సరీగా చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేయండి. అంటే నా డౌట్ సార్, అదే ఎన్డీఏ మీట్ కాదు కదా సార్, ఓన్లీ బీజేపీ మీట్. బీజేపీ మీటింగ్ మిత్రపక్షాలు రాకూడదా అండి? బీజేపీ ఎన్నికల ప్రచారంలో పోలేదా అండి? అది ఎన్నికల ప్రచారం, ఇది సమావేశం. ఇది కూడా పెట్టండి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సమరభేరి అని పెట్టండి, పోనీయండి. అది కాదనుకుంటే అది మీకు మిత్రపక్షాలు పోరా, అప్పుడు మీరు వేరే మిత్రపక్షాలకు ఎంట్రీ ఉండదా అండి? పిలవచ్చు కదా, సౌహార్ద సందేశాలు ఇచ్చిపోవచ్చు, ఏముంది? తప్పు కాదు కదా, నేరం కాదు. మహానాడు కూడా మీకు బీజేపీ నాయకుని పిలవాలి, జనసేన నాయకుని పిలవాలి, సౌహార్ద సందేశాలు ఇచ్చిపోతారండి. మొత్తం మీటింగ్ ఉండకపోవచ్చు, సౌహార్ద సందేశం ఇచ్చిపోవచ్చు కదా. ఎన్నిసార్లు పేరండి మీకు? అదేమి నేరం కాదు కదా. ఇప్పుడు పోనీయండి, ఎన్డీఏ సమావేశం పెట్టండి, పోనీ హైదరాబాద్లో ఎన్డీఏ బహిరంగ సభ పెట్టండి, పోనీ మీరు అంటున్నారు కదా బీజేపీ సభకు వాళ్ళు ఎందుకు పెడతారు? ఓకే, ఐ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎన్డీఏ బహిరంగ సభ ఎందుకు పెడతలేరు మరి? తెలంగాణకు 12 ఏళ్లలో ఎన్డీఏ ఇచ్చేసిందని చెప్పుకోండి వచ్చి. మరి తెలంగాణ ఎన్డీఏ బహిరంగ సభలు పెట్టమని నా రిక్వెస్ట్. రామచంద్రరావు కరెక్షన్ కూడా చేసుకున్నా, పోనీ మీరు చెప్పినాక. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్లో ఎన్డీఏ బహిరంగ సభలు పెట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ నవీన్ పిలిచి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా పిలిచి మీటింగ్లు పెట్టాలి. ఎందుకు పెట్టరండి? అసలు బీజేపీ ఎన్నికల ప్రచారంలో పిలవరు కదా, పోనీయండి. బీహార్లో జేడీయూ ఎన్నికల ప్రచారానికి లోకేష్ పిలుస్తారు, తమిళనాడులో ఏడీఎంకే ఎన్నికల ప్రచారం చంద్రబాబు నాయుడు వస్తాడు, మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్, మరి ఆ తెలంగాణలో ఎందుకు బీజేపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు కనిపించలేదు? నాకు చెప్పండి దానికి మొదలు. ఎందుకు పవన్ కళ్యాణ్ కనిపించే బీజేపీ ప్రచారంలో కలిసి పోటీ చేసినప్పుడు మినహా మీరు ఎందుకు ప్రచారంలో కనిపించరు? అసెంబ్లీ ఎన్నికలప్పుడు నాకు గుర్తులేదు, కానీ చంద్రబాబు నాయుడు అయితే వచ్చినట్లేదు బీజేపీ ప్రచారానికి మద్దతుగా. మరి ఎందుకు రారు? సో అందువల్ల ఇప్పటికైనా ఇబ్బంది ఏమీ లేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ మీటింగ్లు పెట్టుకోవచ్చు, లేదు కాదనుకుంటే ఎన్డీఏ మీటింగ్లు పెట్టండి. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయండి హైదరాబాద్లో, అమిత్ షా, లోకేష్, పవన్ కళ్యాణ్ వరంగల్ అడ్రస్ చేయండి, మహబూబ్ నగర్లో జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్, లోకేష్ అడ్రస్ చేయండి, కరీంనగర్లో మీకు నితిన్ నవీన్, పవన్ కళ్యాణ్, లోకేష్ అడ్రస్ చేయండి. తెలంగాణలో బీజేపీని ఎన్డీఏని పెంచండి. ఎవరొద్దు అంటున్నారండి? వాళ్ళు అప్పుడు కూడా పర్మిషన్ ఇయ్యరా? రామచంద్రరావు అడుగుతారా? పోనీ పవన్ కళ్యాణ్ అడిగితే ఇస్తలేరు అనుకుందాం. రామచంద్రరావు మేము ఎన్డీఏ మీటింగ్ పెడతాంటే ఇవరా? పోనీ నరేంద్ర మోడీ మీటింగ్ పెడతాంటే ఇవరా? నాకు చెప్పండి. అమిత్ షా మీటింగ్ పెడతా అంటే రేవంత్ రెడ్డి ఆపగలడా? కేంద్ర హోంమంత్రి వచ్చి మీటింగ్ పెడతా అంటే? సో ఇక్కడ నుంచి ఎన్డీఏ మీటింగ్లు పెట్టండి, అభ్యంతరం ఉన్నది. నాకు తెలిసి జనసేన మీటింగ్ పెట్టినా ఇప్పుడు పర్మిషన్ ఇస్తారు సార్. అసలు పర్మిషన్ ఇవ్వదు, హైకోర్టుకి వెళ్ళచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. ఆ రోజు ఇవ్వలేదు, కానీ ఆ ఒక్కరోజు ఇవ్వలేదు. ఓకే, ఇప్పటికి ఇస్తారు. అయినప్పుడు పర్మిషన్ ఎన్నికలైనా పోటీ చేస్తానికి అర్హత ఉన్నప్పుడు మీటింగ్లో పెట్టుకోవడానికి అర్హత ఉంటుంది దాన్ని. సో అందువల్ల దీన్ని పదే పదే ఇష్యూ చేయడం ద్వారా రాజకీయంగా కూడా ఏం లాభం నాకు అర్థం. కాంగ్రెస్ లేనే లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో లేని కాంగ్రెస్ పైన యుద్ధం చేస్తే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నీకు ప్రత్యర్థి కాదు, ఇక్కడ జనసేన ప్రధాన పార్టీ కాదు, ఇక్కడ జనసేన ప్రధాన పార్టీ కాదు, అక్కడ కూటమికి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాదు. మరి ఇక్కడ ఇక మరి దేని కొరకు ఈ పోరాటం? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందుకే ఆ రాజకీయ వర్గాల్లో అనుమానాలు ఏంటి? ఇది మరి బీజేపీ కోసమా ఇదంతా? నిజంగా బీజేపీ కోసమా అంటే నాకు అది కూడా అర్థం కావడాలి. బీజేపీకి ఏం ఉపయోగపడుతుంది? ఇంకేమంటే నష్టం జరుగుతుంది తెలంగాణ బీజేపీకి. ఆంధ్ర బీజేపీకి లాభం అవుతుంది, కానీ తెలంగాణ బీజేపీ అయితే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. వాళ్ళు తలబట్టుకుంటున్నారు తెలంగాణ బీజేపీ వాళ్ళు. ఎందుకయ్యా మాకు ఇబ్బంది కలుగుతుంది, ఇది ఇంకా కొనసాగుతాయని. సో ఎందుకంటే ఇక వాళ్ళ బాధలు వాళ్ళకి. ఎందుకంటే మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కడ ఓట్లు వచ్చాయి బీజేపీకి, ఎక్కడ సీట్లు వచ్చాయి మీరు గమనించండి. ఆంధ్ర రాయలసీమ ప్రాంత నుంచి వచ్చి స్థిరపడ్డ ప్రజలు ఎక్కువ కూకటపల్లి, షేలింగపల్లి రాలే. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడి ఎక్కువ మంది ఉన్న ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతంలో వచ్చాయి బీజేపీకి. మర్చిపోయామా అది? అందువల్ల ఇలా బీజేపీ వాళ్ళకి చాలా భయం పట్టుకున్నది. ఈ గొడవ ఇలాగే పెరిగితే మేము అనవసరంగా అన్యాయం అవుతాం అనేటువంటి భయం బీజేపీకి పట్టుకుంది ఇప్పుడు తెలంగాణలో. సో ఇది ఇంకా కొన్ని రోజులు జరిగితే తెలంగాణ బీజేపీ అభ్యంతరం చెప్తే మీరు చూస్తుండండి. సో అందువల్ల పాలిటిక్స్లో ఏంటంటే నీకు నీ రైవల్ ఎవరో క్లారిటీ ఉండాలి, మెసేజ్ పర్పస్ ఏందో క్లారిటీ ఉండాలి. రైవల్ కాంగ్రెస్ అనుకొని తెలంగాణ రాష్ట్ర విభజన మెసేజ్ అనుకుని కొట్లాడితే ఆంధ్రప్రదేశ్లో ఏం ఓట్లు వస్తే నాకైతే అర్థం